changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము యేసుక్రీస్తు ప్రభువారిని పాత నిబంధనలో నుంచి నేర్చుకుంటున్నాం కదండి. మొన్నటి దినాన్న ఆదికాండంలో నుంచి, నిన్నటి దినాన్న నిర్గమకాండంలో నుంచి, ఈ దినము లేవి కాండంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికిని, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా ఆయన పాత నిబంధనలో నిక్షిప్తమై ఉన్నారో అనే విషయాలను గత 2 దినముల నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినము లేవియా కాండం నుంచి నేర్చుకుంటున్నాం ప్రియులారా. వాస్తవానికి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని పాత నిబంధనలో వెదకాలి అనంటే, పైపైన క్రైస్తవ జీవితంలో కాకుండా ఆధ్యాత్మికంగా లోతైన అనుభవాలతో ఎవరైతే ఉంటున్నారో, వారికి యేసుక్రీస్తు ప్రభువారు కేవలం చాలామంది అనుకుంటున్నట్టుగా ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో దేవుడుగా ఉన్నాడు అని అనుకుంటున్నారు. ఆయన ఈ లోకంలోనికి రావడానికంటే ముందుగానే, అనగా ఆయన సృష్టి ఆరంభము కంటే ముందుగా ఆయన దేవుడుగా ఉన్నాడని, ఆ దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని చాలామంది ఈరోజు నమ్మడం లేదు ప్రియులారా. ప్రాముఖ్యంగా యూదులు ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడుగా వారు అంగీకరించరు. క్రొత్త నిబంధనను వారు అంగీకరించరు. పాత నిబంధనే ప్రామాణికంగా గమనిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ మాటలు యూదులకు కూడా ఎంతగానో చక్కటి జ్ఞానాన్ని వారికి అందించే విధంగా బహుశా ఈ మాటలు ఉండొచ్చు ప్రియులారా. ఎందుకు అనంటే, కొత్త నిబంధన వారు యాక్సెప్ట్ చేయరు. కొత్త నిబంధనను యూదులు ఒప్పుకోరు. పాత నిబంధనను మాత్రమే ప్రామాణికంగా గమనిస్తారు. అయితే పాత నిబంధనలో ఎవరి గురించి ఈ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి అని ఈ దినము మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ప్రాముఖ్యంగా ఈ దినము లేవియా కాండం నుంచి నేర్చుకుందాం. లేవి అనే మాటకు అర్థం ఏమిటి అనంటే, యునైటెడ్. అంటే లేవియా కాండము అంటే ఆ మాట అర్థం ఏమిటి అనంటే, ఐక్యపరచుట లేదా ఏకపరచుట అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఎవరెవరికి? లేవియా కాండం ముఖ్య ఉద్దేశం ఏంటి, సారాంశం ఏంటి అని కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభువారిని లేవియా కాండంలో వెతకడానికంటే ముందుగా, ఎందుకు లేవియా కాండం రాయబడిందో, దాని యొక్క మూలం ఏమిటో, దాని సారాంశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేవి అనే మాటకు అర్థం ఏమిటంటే ఐక్యము లేదా ఏకము. ఎవరెవరిని అనంటే, లేవియా కాండం మొత్తం కూడా లేవీయులు ఎలా ఉండాలో చెప్పబడింది. లేవీయులు ఏం చేస్తున్నారు అనంటే, ప్రజలను దేవుని ఐక్యపరిచే వారిని లేవీయులు అంటారు. అంటే లేవి యొక్క గోత్రంలో నుంచి యాకోబు యొక్క 3వ కుమారుడు లేవిగా గమనిస్తూ ఉంటున్నాం. ఆ యొక్క కుమారుని యొక్క వంశంలో ఉన్న వారందరూ కూడా లేవీయులుగా పిలువబడి, వారు యాజక ధర్మానికి పిలువబడిన వారుగా గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ లేవీయులు ప్రజలను దేవునికి ఏకపరచువారుగాను, ఐక్యపరచువారుగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. లేవియా కాండం అంతా కూడా లేవీయులు ఎలా ఉండాలి, పాప పరిహారార్థ బలులు ఎలా అర్పించాలి, సమాధాన బలులు ఎలా అర్పించాలి, ఇలాగన వారందరూ కూడా ఇటు పరిచర్య చేయాలని దేవుడు చెప్పి ఉన్నాడు. అయితే అంటే ఈ యునైటెడ్ లేదా ఐక్యపరచట, ప్రజలను దేవుణ్ణి ఐక్యపరిచే ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా తేటతెల్లంగా, నేను చెప్పకముందే బహుశా మీలో చాలామందికి ఆలోచన వచ్చి ఉండొచ్చు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకు, కేవలం యూదుల కొరకు మాత్రమే కాదు, 12 గోత్రికులైన ఇశ్రాయేల్ ప్రజల వరకు మాత్రమే కాదు గాని, ఈ భూమి మీద ఏ జాతులు, ఏ యొక్క భాషలు, ఏ దేశాలకు సంబంధించిన ప్రాణులు, జీవులు, మనుషులు ఉన్నారో వారందరి నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సమాధానపరచబడడానికి ఆయన ఒక ప్రధాన యాజకుడిగా మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. సో ఇది లేవియా కాండంలో పేర్కొనబడిన దేవునిని మనుషులకు ఐక్యపరిచే ప్రధాన యాజకుడు. అట్టి ప్రధాన యాజకుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే దీన్ని జస్ట్ ఓవరాల్గా చెప్పాను. ఇంకా మనం లోతైన మర్మాలను తెలుసుకుందాం ప్రియులారా. అయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచనాలు ఒక 3 మనం తెలుసుకొని, వాటి నెరవేర్పు ఎక్కడ క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడిందో తెలుసుకుందాం ప్రియులారా. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ఆ యొక్క ప్రవచనాలు ఎక్కడ ఉన్నది లేవియా కాండంలో ఆలోచన చేయగలిగినట్లయితే చాలా ఉన్నాయి, కానీ కేవలం కొన్నింటిని మీ ముందుకు తీసుకురావాలనే ఒక ఆలోచనతో నేను దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా నిలబడి ఉన్నాను ప్రియులారా. మొట్టమొదటిగా ఆలోచన చేయగలిగినట్లయితే లేవియా కాండం
17వ అధ్యాయము 11వ వచనము. లేవ్యకాండము 17వ అధ్యాయము 11వ. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై దానిని బలిపీఠం మీద ప్రోక్షించి తిని అనే మాటను మనం గమనిస్తున్నాం. ఇది ఒక ప్రవచనంగా గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ ప్రవచన నెరవేర్పు ఎక్కడ ఉంది అనంటే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములో, మరియు ధర్మశాస్త్రము ప్రకారము రక్తము చేత శుద్ధి చేయబడునని చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఇది చక్కగా కరెక్ట్‌గా లేవ్యకాండంలో రాయబడిన ప్రవచనానికి నెరవేర్పుగా గమనిస్తూ ఉంటున్నాం. సో, మొట్టమొదటగా లేవ్యకాండంలో ప్రవచనం ఏంటంటే, బలిపీఠం మీద నా పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేసితిని, లేదా ప్రాణము లేదా రక్తములో ప్రాణము ఉండును అనే విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువు ఆయన సిలువలో బలియాగం అవ్వడాన్ని బట్టి ఆయన ప్రాణమునంతా అనగా ఆయన రక్తమునంతా కూడా చిందించి, ఒకానొక సైనికుడు, దగ్గరలో ఉన్న సైనికుడు చనిపోయాడో లేదో తెలుసుకుందామని ఆయన ప్రక్కలో బల్లెంపుతో పొడిచినప్పుడు రక్తమును నీళ్లును కారెను అనే మాటను గమనిస్తున్నాం. అంటే ఇంకా ఆయన శరీరంలో రక్తం కారడానికి ఏమాత్రం కూడా రక్తము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఇటు యొక్క ప్రవచనాన్ని ఆయన తన యొక్క మరణము ద్వారా రుజువు చేసినట్లుగా గమనిస్తున్నాం. రెండవ ప్రవచనాన్ని ఆలోచన చేయగలిగినట్లయితే కాండం 22వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 20వ వచనంలో బలి పశువు ఏదైతే ఉందో అది ఎలాంటి లోపము లేనిదిగా ఉండాలి, అది ఎటువంటి రోగము జబ్బు లేనిదిగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. దీన్ని ఒక పర్ఫెక్ట్ సాక్రిఫైస్‌గా మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనందరి కొరకు నిష్కలంకమైన, పరిశుద్ధమైన, అనింద్యమైన రక్తమును కలిగి ఉన్నారని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం ఈ ప్రవచన నెరవేర్పును గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు ఎందుకు నువ్వు తెలుసుకోవాలి అనంటే, మనందరం కూడా క్రిస్మస్ దినాల్లో ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము, ఆయన యొక్క ఉనికి కేవలం 2024 సంవత్సరాల క్రితం ఏం కాదు. సృష్టి ఆది నుంచి కూడా ఆయన ధర్మశాస్త్రంలో నిగూఢముగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడి ఉన్నది. ఆ చెప్పబడిన సర్వసత్యాన్ని మనం తెలుసుకోవాలి అన్న ఈ యొక్క ఆత్మీయ పాఠాలు, ఆత్మీయ విషయాలు మీతో చెప్పబడుతున్నాయి ప్రియులారా. మూడో ప్రవచన నెరవేర్పును గమనించి యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఏ విధంగా ఈ యొక్క లేవ్యకాండంలో ఉన్నారో అటు విషయాలను తెలుసుకుందాం. మూడవ ప్రవచనం లేవ్యకాండం 24వ అధ్యాయం 5-9 వచనాలు గనుక మీరు చదవగలిగినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించి, ప్రాముఖ్యంగా సమాధాన బలిగా లేదా బ్రెడ్ ఆఫ్ పీస్‌గా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము ప్రజలందరికీ సమాధానపరచడానికి విరవబడిన రొట్టెగా మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ ప్రవచన నెరవేర్పును యోహాను సువార్త 6వ అధ్యాయము 33-35 వచనాలు మీరు చదవగలిగినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమును గురించి, మీ పితరులు అరణ్యములో ఉన్నప్పుడు వారు ఆకాశం నుండి కురిపించబడిన ఆ యొక్క మన్నాను తిన్నారు, ఆ మన్నాను తిన్నా గాని వారు చనిపోయారు, కానీ పరలోకమున దిగి వచ్చిన ఆహారము నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు సూచనప్రాయకంగా తన యొక్క శరీరమే ఆయన ఒక పాప పరిహారార్థ బలులుగాను, సమాధానార్థ బలులుగాను చెప్పబడినట్లుగా ప్రవచనము వాటి యొక్క నెరవేర్పును మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులరా. ఇవి లేవ్యకాండంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడిన ప్రవచనాలు, అవి నెరవేర్చబడిన సందర్భాలు. అయితే ఈ ప్రత్యేకమైన సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నేపథ్యం అంటే పాత నిబంధనలో ప్రాముఖ్యంగా లేవ్యకాండంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నేపథ్యం ఎలాగ ఉన్నది అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా లేవ్యకాండము 1-7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాప పశ్చాత్తాప బలిగా లేదా అటోన్మెంట్ అనగా యేసుక్రీస్తు ప్రభువారు బలియాగమైనట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. లేవ్యకాండం మొదటి 5 అధ్యాయాలు లేదా మొదటి 7 అధ్యాయాలు నైవేద్యం ఎలా సమర్పించాలి, దేవుడు వాసన ఎలా ఆగ్రహించాలి, బలిపీఠం మీద బలి పశువుని ఎలాగ ఉంచాలి, పాప పరిహారార్థ బలులు, ఏ పాపం చేస్తే ఎలాగ బలి అర్పించాలి, సమాధానార్థ బలులు ఎలాగా చెయ్యాలి, ఎలాగ అర్పించాలి, ఇలాగన దేవుడు అన్ని విషయాలు వారికి చెప్పినట్లుగా గమనిస్తున్నాం ప్రియులరా. అయితే అఫ్ కోర్స్ లేవ్యకాండంలో దేవుడు అంత మెటీరియలిస్ట్‌గా చెప్పి ఉన్నాడు, కానీ
అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో నిక్షిప్తమై ఉన్నవన్న సత్యాన్ని మనందరం కూడా గుర్తించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. ఎవరు ఈ యొక్క పాప పరిహారార్థ బలులు, ఎవరు ఈ బలి లేదా ఈ అర్పించిన ఈ అర్పణ, ఈ ప్రధాన యాజకుడు ఎవరు అంటే లేవి అంటేనే ప్రజలను దేవుణ్ణి ఏకపరిచేవాడు కదా! మరి ఈ భూమి మీద ప్రజలను దేవుణ్ణి ఏకపరిచిన వారు ఎవరు? ఎవరి యొక్క మరణంతో దేవాలయపు తెర పైనుండి నడిమికి లేదా పైనుండి క్రిందికి ఎందుకు చినిగింది? ఇటువంటి అన్ని విషయాలు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవునికి ప్రజలకు మధ్య ఆయన సమాధాన బలిగాను, ఆయన ఐక్యపరిచేవారుగాను ఉన్నారు అన్న సత్యాన్ని మనందరం కూడా ఒప్పుకున్న బద్దులమై ఉన్నాం ప్రియులారా. లేవియకాండం 16వ అధ్యాయంలో యోమ్ కిప్పూర్ అనగా డే ఆఫ్ అటోన్మెంట్, ప్రతి సంవత్సరము ఒకానొక దినాన్న వారందరూ కూడా దేవునికి సిద్ధపరచబడిన ఆ దినాన్న వారందరూ కూడా పాప పరిహారార్థ బలులు అర్పించాలి. వారి యొక్క పాపమునకు తేబడిన ఆ యొక్క గొర్రెపిల్లను 2 గొర్రెపిల్లను తీసుకొచ్చి, ఒక గొర్రెపిల్లనేమో దేవుని మందిరంలోంచి, మరొక గొర్రెపిల్లనేమో అరణ్యములో వదిలేయాలి. ఆ అరణ్యములో వదిలేసిన ఆ గొర్రె మనుషులకు, బలిపీఠం మీద ఉన్న ఆ గొర్రె క్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. దీన్ని ఇంగ్లీష్‌లో స్కేప్ గోట్ అంటారు. తెలుగులో మనం గనుక ఫుట్ నోట్స్‌లో మన యొక్క బైబిల్‌లో కూడా అజాజేలు అనే మాటను మనం గమనిస్తూ ఉంటాం ప్రియులారా. ఈ మాటలన్నీ కూడా మీరు లేవియకాండంలో చూడొచ్చు, చదవచ్చు, నేర్చుకోవచ్చు. అయితే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నేపథ్యం ఏమిటి లేవియకాండంలో అంటే, ఆయన మన కొరకు, మనకు బదులుగా బలియాగమైన బలిపశువుగా గమనిస్తూ ఉంటున్నాం. సరిగ్గా ఈ మాట చదువుతున్నప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభువారు విడువబడుట, ఆయన విడుదల పొందుట, యేసుక్రీస్తు ప్రభువారు క్షమించండి. యేసుక్రీస్తు ప్రభువారు విడవబడడం అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతును ముందుకు, అలాగే బరబ్బను కూడా పిలాతు ముందు ఉంచినప్పుడు ప్రజలందరూ కూడా యూదుల పస్కా పండుగ దినాన్న ఒక ఖైదీని విడుదల చేయడం మనకు అద్దు గనుక, యేసుక్రీస్తు ప్రభువారిని నేను విడుదల చేయదలుచుకున్నాను అని పొంతు పిలాతు అన్నప్పుడు యూదులందరూ కూడా ఏకకంఠంతో యేసుక్రీస్తు ప్రభువారిని కాదు, మాకు బరబ్బను విడుదల చేయండి అనే సంఘటన నా యొక్క మదిలోకి ప్రభువారు తీసుకొచ్చినట్లుగా నేను గమనించగలుగుతుంటున్నాను ప్రియులారా. ఈ మాటలు చదువుతున్నప్పుడు సరిగ్గా బరబ్బను విడుదల చేయమని అందరూ కూడా కేకలు వేశారు. బరబ్బలో చాలా తప్పులున్నాయి. బరబ్బలో చాలా పాప జీవితం ఉంది. బరబ్బ ఒక తిరుగుబాటుదారుడు. బరబ్బ ఒక బందిపోటు దొంగ. బరబ్బ పరిపాలకులకు విరోధముగా పోరాడిన వాడిగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అందరికీ మంచి చేశారు. ఆయనలో ఏ దోషము లేదు. దోషము లేని ఆయన, లోపము లేని ఆయన సిలువలో బలియాగమయ్యాడు. పాపము చేసిన బరబ్బ మాత్రం తప్పించుకున్నాడు. ఆ బరబ్బ ఒక్కొక్కరికి ఇండివిడ్యువల్‌కి, నా మట్టుకు నేను ఆ బరబ్బగా నేను ఆ స్థానంలో నన్ను నేను ఊహించుకుంటున్నాను ప్రియులారా. ఆ స్థానంలో ఆ బరబ్బ నీవే. ఒక్కొక్కరి యొక్క జీవితంలో దేవుడు మనందరి పాపముల కొరకు, మనందరి యొక్క దోషముల కొరకు ఆయన సిలువలో మరణించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సాదృశ్య రూపకంగా ఉన్నారు అని ఆలోచన చేయగలిగినట్లయితే, అంటే నేపథ్యం, బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక్కొక్క విషయం యొక్క ఒక్కొక్క నేపథ్యాన్ని ఆలోచన చేయగలిగినట్లయితే, ప్రాముఖ్యంగా లేవియకాండం 11-15 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ ప్యూరిఫికేషన్ యొక్క బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ మాటలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అనగా శుద్ధీకరణ. ఇక్కడ ఒక చక్కటి మాటను కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఆయన క్లెయిమ్ చేసినట్లు కూడా గమనించగలుగుతుంటున్నాం. మీ యొక్క దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి అనే మాటను ఈ యొక్క అధ్యాయంలో గమనిస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ విషయాన్ని ఆయన ధర్మశాస్త్రంలో లిఖింపబడిన విషయాలను మాట్లాడుతూ, మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాలు తన పరిచర్య కాలంలో కూడా తన యొక్క ప్రజలను, తన యొక్క శిష్యులను ఉద్దేశించి మాట్లాడినట్లుగా మనం గమనిస్తున్నాం. సో ఎవరు మనలను శుద్ధి చేయగలరు? అగ్ని మనలను శుద్ధి చేయగలదా? లేదా ఈ లోకంలో ఉన్న జపతపాలు, నోములు, వ్రతాలు మనిషిని శుద్ధి చేయగలవా? ఏది మనిషిని శుద్ధి చేయగలదు? ఏది మనిషిని పవిత్రపరచగలదు? ఏది మనుషుని యొక్క మనస్సును తెలుపు చేయగలదు అని ఆలోచన చేయగలిగినట్లయితే, కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఒక మనిషికి అంతర్గత శుద్ధిని దయచేయగలరు
అనే విషయాన్ని మనందరం కూడా గుర్తింపవలసిన వారమై ఉన్నాం. సో లేవియాకాండం 11-15 అధ్యాయాల్లో ప్యూరిఫికేషన్ అనగా పరిశుద్ధత లేదా పవిత్రత అనే ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ మాటలన్నీ రాయబడి ఉంటే, మనలను పరిశుద్ధపరిచేది, మనలను పవిత్రపరిచేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన మాత్రమే తప్ప, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తప్ప వేరెవ్వరూ గూడా మనలను పరిశుద్ధపరచలేరు అనే విషయాన్ని మనందరం గూడా గుర్తింపబద్దులమై ఉన్నాం. తదుపరి చూడగలిగినట్లయితే హోలీనెస్ అనే యొక్క బ్యాక్‌గ్రౌండ్‌తో లేవియాకాండము 25 వచనాల్లో గనుక మనం చూడగలిగినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు, ఆయన యొక్క పరిశుద్ధత, పవిత్రత ఈ విషయాల గురించి రాయబడినట్లుగా గమనిస్తూ ఉన్నాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో కూడా ఆయన యొక్క పరిశుద్ధ జన్మము గురించి మరి గబ్రియేలు దూత మరియమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు, అమ్మా నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు అనే విషయాన్ని చెప్పబడిన సందర్భాన్ని మనందరం కూడా జ్ఞప్తికి తెచ్చుకొని, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపము లేని జన్మమును కలిగి ఉండటాన్ని బట్టి ఆయన పరిశుద్ధతను జన్మలోనే కలిగి ఉన్నాడన్న విషయాన్ని మనందరం కూడా నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. తదుపరి విషయాలను గమనించగలిగినట్టయితే లేవియాకాండం 8-10 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రధాన యాజకుడిగా ఆయన ఉండినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. దాదాపుగా హెబ్రీలకు రాసిన పత్రిక అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ప్రధాన యాజకత్వాన్ని తెలియచేసే విధంగాను ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రధాన యాజకులందరూ కూడా ప్రజల కొరకు తండ్రితో అనగా ప్రజల కొరకు దేవునితో పాప పరిహారార్థ బలులు అర్పించేవారుగాను, ధూపము వేసేవారుగాను, నైవేద్యము అర్పించేవారుగాను ఉండినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఒక విషయం చెప్తాను వినండి ప్రియులారా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రధాన యాజక ధర్మాన్ని మనం ఎలా గుర్తించాలి అనంటే, ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక వ్యక్తి యాజకత్వాన్ని చేయాలి అనంటే, ప్రధాన యాజకుడికి ఉండాలంటే ఆ వ్యక్తికి ఖచ్చితంగా 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆ తర్వాత మాత్రమే ప్రధాన యాజకుడిగా నియమింపబడాలి అనేది దేవుని యొక్క ఉన్నత సంకల్పం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నేరుగా దేవుడు అయిపోలేదు. ఆయన కూడా మనవలే సాధారణంగా మనవలే అంటే పాపము లేని జీవితాన్ని ఆయన కలిగి ఉండి, మనం ఎలాగ ఈ లోకంలో చిన్నవారి నుంచి పెద్దవారిగా ఎదిగామో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ విధంగానే ఎదిగారు. అయితే 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఎందుకు 30 సంవత్సరాలు అప్పుడు బాప్తిసం తీసుకోవాలి అని? ఇన్‌ఫాక్ట్ ఆయనలో ఏ పాపం లేదు. ఏ పాపం లేకపోయినా ఆయన బాప్తిసం తీసుకున్నారు. పాప క్షమాపణ నిమిత్తం ఆయన బాప్తిసం తీసుకున్నారు. ఒకవేళ మనం బాప్తిసం తీసుకున్నామంటే మనం జన్మతః పాపం, కర్మతః పాపులం గనుక మనం తీసుకుంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన జన్మములో పాపం లేదు, ఆయన కర్మములో కూడా పాపం లేదు. పాపం లేని ఆయన ఎందుకు బాప్తిసం తీసుకున్నారు అనంటే మనందరికీ మాదిరిని ఉంచడానికి ప్రియులారా. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పాత నిబంధనలో యాజకునికి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాతే యాజక ధర్మాన్ని చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడికి సాదృశ్యంగా ఉన్నారు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు అన్ని విషయములలో సరిపోయినవాడు అనే విషయాన్ని హెబ్రీలకు రాసిన పత్రికలో మనం గమనిస్తున్నాం. ఆయన నిత్యము మన కొరకు తండ్రి యొద్ద ధూపము వేయువాడుగాను మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు అనే విషయాన్ని కూడా గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన యుక్త వయసు రాగానే ఆయన దేవుడుగా తన యొక్క పరిచర్యను ప్రారంభించి ఉండాల్సింది. కానీ ఆయన 30 సంవత్సరాల వరకు ఎందుకు వేచి చూశారు అనంటే, ఒక ప్రధాన యాజకుడు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత యాజక ధర్మాన్ని చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాదృశ్య రూపకంగా ఉన్నారు గనుక ఆయన కూడా 30 సంవత్సరాల తర్వాత తన యొక్క పరిచర్యను ప్రారంభించి ఉన్నతమైన పరిచర్యలో దేవుడు ఏదైతే క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో ఉద్దేశించి ఉన్నారో దానిని ఆయన 30 సంవత్సరాల తర్వాత నెరవేర్చినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. తరువాత విషయాన్ని అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికిని నేపథ్యానుసారంగా మనం ఆలోచన చేయగలిగినట్టయితే ఆఖరి విషయాన్ని నేను చెప్పి మరొక పాయింట్లోకి నేను వెళ్తాను. విషయం ఏమిటి అంటే సాక్రిఫైసెస్ అనగా బలులు, త్యాగము, అర్పణలు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. అవును, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు తన్ను తాను బలియాగంగాను అర్పణముగాను అర్పించుకొనెను అనే మాటను మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆయన తను తాను పరిమళ వాసనగా దేవునికి ఉండునట్లుగా మన పాపాలందరి కొరకు ఆయన తన్ను తాను ఒక్కమారే పాపమెరుగన ఆయన పాపిగా మారి శాపగ్రాహిగా మారి మన పాపముల కొరకు ఆయన అప్పగింపబడిన రీతిని మనందరం కూడా అర్థం చేసుకుంటే ఆ బలియాగములు, ఆ అర్పణలు అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్య రూపకంగా ఉండినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారికి అలంకారప్రాయంగా చెప్పబడిన విషయాలు ఏంటి అనే ఆలోచన 3వ పాయింట్గా మనం ఆలోచన మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడు.
లేవియాకాండం 8-10 వచనాలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5-6 అధ్యాయాలు మీరు చదవగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా ఉండినట్లుగా అలంకారంగా మనం గమనించవచ్చు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు నిష్కలంకమైన గొర్రె పిల్లగా మనం గమనిస్తున్నాం. లోపము లేని, దోషము లేని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. మూడవదిగా ఎందుకు అలంకారంగా చెప్పబడింది? లేవియాకాండంలో ఏ విషయం అలంకారంగా చెప్పబడిందంటే, ఆయన మన కొరకు సబ్స్టిట్యూట్‌గా అనగా మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు బదులుగా ఒక స్కేప్ గోట్‌గా అనగా మన కొరకు ఆయన ఒక అజాజేలుగా అనగా మన కొరకు మనం ఉండాల్సిన స్థానంలో ఆయన ఉండి, ఆయన ఉండాల్సిన స్థానాన్ని మనకు ఇచ్చున్నాడు అనే విషయాన్ని మనం మూడవదిగా అర్థం చేసుకోవచ్చు. నాలుగవదిగా ఆలోచన చేయగలిగే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్నారు అనే విషయాన్ని గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. సో లేవియాకాండంలో ఫైనల్‌గా యేసుక్రీస్తు ప్రభువారు ఒక యాజకుడుగాను, ఒక హై ప్రీస్ట్ గాను అనగా ప్రధాన యాజకుడుగాను, రెండవదిగా సాక్రిఫైజెస్ అనగా బలులుగాను, ఆ బలి ఆయనే బలులు అర్పించింది ఆయన అనగా మన కొరకు నిత్యము ధూపం వేసేది ఆయనే, మన కొరకు బలి అయ్యింది ఆయనే, మనకు బదులుగా ఆయన సిలువలో మరణించాడు. మన పాపాలకు మనం మరణించాల్సింది బదులు మన పాపముల నిమిత్తం ఆయన సిలువలో బదులుగా మరణించి ఉన్నాడు. ఇటు విషయాలు లేవియాకాండంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిక్షిప్తాన్ని మనకు తెలియచేస్తుంటుండగా, ఎన్ని గొప్ప సంగతులను ఎరిగి ఉన్న మనము ఇట్టి సంగతులను అనేకులకు తెలియచేసి మనము ప్రభువుని ఎంతగానో స్తుతింపబద్దులమై ఉన్నాం. ఒకవేళ ఈ వీడియో ద్వారా నిజంగా మీరు దీవించబడుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోను అనేక మందికి తెలియచేయండి. వారు కూడా తద్వారా దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి వారు కూడా తెలుసుకోవడానికి, మీరు కూడా పరోక్షంగా దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటారు గనుక ఈ విషయాలను మీరందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. మా ప్రియులందరూ నీ మాటలు విని ఉన్నారా ప్రభా? అటు వారి జీవితాలు అద్భుతాలు జరిగించి ఎప్పటి నుండైనా నీ యొక్క ఉనికిని కేవలం క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా ఉన్నదని ప్రభా గ్రహింపగలిగిన మా యొక్క ప్రభా దేవునైన సోదరులకు, సహోదరులకు మీరు అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా యూదులను నమ్మని వారికి, యూదుల వంటి స్వభావం కలిగిన నమ్మని వారికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు లేవియాకాండంలో మనుషులను దేవునితో సమాధానపరిచే ఒక సమాధానార్థ బలిగాను ఉన్నారు అన్న విషయాన్ని మేము గుర్తించి, నీవు ఇప్పటికి మా కొరకు విజ్ఞాపనము చేయుచున్నావు అని ఎరిగి, అట్టి యొక్క విధముగా నిన్ను గణపరచగలిగిన కృపలోనికి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me and changing